ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఆ ప్రమాదం నుంచి నేను తప్పించాలి అని చెప్పి దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ముందుకు వెళ్ళకుండా దేవుడు ఏదో ఒక కష్టాన్ని, ఆపదను, అపాయాన్ని, అవంతరాన్ని తీసుకొచ్చి పెడతాడు. అలా కష్టము, నష్టము, ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, బాధ నీ జీవితంలో హఠాత్తుగా దాపరించినప్పుడు నువ్వు చేయాల్సిందని తెలుసా? మోకరించి, ప్రభు ఎందుకు వచ్చింది ఈ కష్టం? ఎప్పుడు రాలా? ఇలాంటి పరిస్థితి కూడా నేను ఎప్పుడు వెళ్ళలా? ఇలాంటి కష్టం నేను ఎదుర్కోలా? ఇలాంటి వ్యాధి నాకు ఎప్పుడు రాలా? ఇలాంటి బాధ నాకు ఎప్పుడు రాలా? ఇలాంటి అలజడి నా కుటుంబంలో ఎప్పుడు చోటు చేసుకోలా? ఇలాంటి విపత్తు నా వ్యాపారంలో ఎప్పుడు రాలా? ఈ విధంగా ఉద్యోగంలో ఇంత టెన్షన్ నాకు ఎప్పుడు రాలా? ఇప్పుడు వస్తుంది అని అంటే ఏదో ఒక పాఠం నువ్వు నాకు నేర్పించాలని ఆశపడుతున్నావు. నేను ఎక్కడైనా తప్పు చేస్తున్నానా? నీకేమైనా నేను దూరంగా వెళుతున్నానా? సరిచేసుకోవాల్సింది ఏదైనా ఉందా అని దేవుని దగ్గరికి నువ్వు వచ్చి నిన్ను సరిచేసుకుంటావేమో అనే ఉద్దేశంతో దేవుడు కొన్నిసార్లు కష్టాలను నీ జీవితంలో అనుమతిస్తాడు.